భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మహాభారతంలో శకుని పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే కౌరవులకు శకుని సహకరించడంలో ఆంతర్యం ఏమిటి? శకుని కౌరవులకు సొంత మేనమామ. అతడికి కౌరవుల పట్ల ద్వేషమే కానీ పాండవుల పట్ల ద్వేషం లేదు. కారణం ఏమంటే ఈ దుర్యోధనుని యొక్క జనన విషయంలో ఆ దుర్యోధనునకు ఆ తల్లి పట్ల, తల్లి యొక్క తండ్రి పట్ల, తాతగారి పట్ల కూడా ద్వేషం ఏర్పడింది. ఆ ద్వేషాన్ని తీర్చుకోవటం కోసం తాతగారిని, తన మేనమామలను బంధించాడు అతడు, దుర్యోధనుడు. బంధించి వాళ్లకు ఆహారం కూడా అందకుండా రోజుకి ఒక్క ముద్ద మాత్రమే వేసేవాడు. నేల మాళిగలో ఉంచాడు వాళ్ళని, తాతగారిని మేనమామని కూడా. ఆ తాతగారు ఆలోచించాడు, మనం కర్తవ్యాన్ని అనుసరించి, ధర్మాన్ని అనుసరించి చేయవలసిన కర్మను చేశాం. దాన్ని తప్పుగా భావించినటువంటి ఈ మూర్ఖుడు మనల్ని బంధించాడు. ఎలాగైనా ఇటువంటి మూర్ఖుడైనటువంటి వాడు భూమి మీద ఉండడానికి వీర్లేదు. అజ్ఞః సుఖమారాధ్యతే సుఖతరమారాధ్యతే విశేషజ్ఞ. జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి అని సూత్రం. ఏమీ తెలియనటువంటి వారికి ఏదైనా విషయాన్ని చెప్పి ఒప్పించవచ్చు, అన్నీ తెలిసిన వారికి కూడా చెప్పి ఒప్పించవచ్చు. తెలిసి తెలియక నాకే తెలుసు అనుకునేటువంటి వారికి మనం ఏమీ చెప్పి బాగు చేయలేము అని ఆ శ్లోకానికి భావం. ఈ దుర్యోధనుడు అటువంటి వాడు కనుక అటువంటి వాడు భూమి మీద ఉండరాదు. ఈ వంశమే నిర్మూలనం కావాలే అని ఆలోచించి వారెవ్వరూ ఆ పడవేసినటువంటి ఒక్క ముద్దను తినకుండా కొంతకాలం మన జీవితాన్ని గడిపాం కనుక ఇంకా ఎక్కువ కాలాన్ని గడపని వాడు, చివరివాడు, ఈ ఒక్క ముద్ద వాడికి పెట్టి వాడిని బ్రతికిద్దాం అని ఒక ఒప్పందానికి వచ్చి ఆ దుర్యోధనుడు పెట్టిన ఒక్క ముద్దను ఎవరికి పెట్టారంటే శకునికి పెట్టారు. శకుని చివరివాడు వాళ్ళ పిల్లల్లో. అతడు ఒక్కడే బ్రతికాడు, వాళ్ళు ఆహారం లేక మరణించారు. అతడు తపస్సు చేత మాయాశక్తిని పొందాడు, అంతేగాని తండ్రి ఎముకలతో చేయించాడు అనేది అసత్యం. తపస్సు చేత దివ్యమైన శక్తిని పొందాడు. పొంది తద్వారా కౌరవుల పక్షాన చేరి పాండవులకు కష్టాన్ని కలిగించి, అసలు ఆగ్రహమే లేని వాళ్లకు విపరీతమైనటువంటి బాధను కలిగించి వారి ద్వారానే ఈ కౌరవులను సంహరింపచేయటం కొరకు కౌరవుల పక్షాన చేరాడే తప్ప కౌరవుల పట్ల ఉండే ప్రేమతో మాత్రం కాదు. పాండవులంటేనే అతడికి చాలా ఇష్టం. ఆ కారణం చేత ఆ పాండవులకు క్రోధం కలగాలి, కల్పించాలి. అలా కల్పించడం కోసం ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాడు. ఆ చేసినటువంటి కర్మలలో దుర్యోధనునకు ఏ విధమైన సందేహము కలగకుండా చేశాడు. అందువల్ల మనకు కౌరవ పక్షంలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అతడు పాండవ పక్షపాతి. పాండవుల చేత కౌరవ వంశాన్ని నిర్వంశం చేయటం కోసమే అతడు ప్రయత్నం చేశాడు. కనుక ఆ పక్షంలో ఉండటంలో ఏమీ ప్రత్యవాయం లేదు, సందేహం లేదు. గురుగారు, భగవద్గీత సర్వసారస్వత సారం. భగవద్గీత మానవాళికి అందించే సందేశం ఏమిటి? అనేకమైనటువంటి పురాణాలు ఉన్నాయి మనకు, 18 అష్టాదశ పురాణములు. అవి కాక మహాభారతం, అది కాక శ్రీమద్ భాగవతం, ఎన్ని పురాణాలు ఉన్నాయి. ఇవన్నీ వ్యాస భగవానుని చేత చెప్పబడినటువంటి పురాణాలు, ఆయన చేత వ్రాయబడినటువంటి పురాణాలు. భగవద్గీత మాత్రం
కేవలం భగవంతుని చేతనే చెప్పబడినటువంటిది. భగవంతుడే చెప్పింది కనుక భగవద్గీతకు అంతటి విలువ ఉన్నది. దాంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా లోకంలో పొందవలసినటువంటివే ఉన్నాయి, కానీ అక్కరలేని విషయాలు ఏవీ లేవు. ఏ రకమైనటువంటి మానవులకు కూడా ఒక పాఠాన్ని నేర్పగలిగినటువంటి గ్రంథం ఏదైనా లోకంలో ఉన్నదా అంటే ఒక్క భగవద్గీత మాత్రమే. ఆంగ్లదేశంలో ఒకానొక కవి బాగా అనేకమైన పుస్తకాలు రచించి అనేకమైన గ్రంథాలయాలకు వెళ్ళి ఆ గ్రంథాలన్నీ చదివిన తరువాత మన దేశంలో ఉన్న ఈ భగవద్గీతను చదివాడు. చదివిన తర్వాత అతడు ఒక మాట మాట్లాడాడు. ఎన్ని గ్రంథాలయాలు అయితే ఉన్నాయో అన్ని గ్రంథాలు తగలబెట్టేసినా ఇబ్బంది లేదు, కానీ ఒక్క భగవద్గీతను మాత్రం కాపాడుకుంటే దేశమంతా బాగుపడుతుంది అని చెప్పాడు. భగవద్గీత అంత గొప్పది. అనేకమైన గ్రంథాలన్నీ కాలిపోయినా అగ్నికి ఆహుతి అయినా ఇబ్బంది లేదు, కానీ ఒక్క భగవద్గీతను మాత్రం కాపాడుకోవాలి అని చెప్పాడు. ఎవరు చెప్పింది? ఒక ఆంగ్లేయుడు చెప్పాడు, భారతీయుడుగా చెప్పింది. ఆ భగవద్గీతలో అంత దివ్యమైనది. ఒక శాస్త్రవేత్తకు కావలసిన విషయాలు ఉన్నాయి, ఒక వ్యాపారికి కావలసిన విషయాలు ఉన్నాయి, ఒక వైదికుడైనటువంటి యోగకర్తకు కావలసిన విషయాలు ఉన్నాయి, ఓ తపస్వికి కావలసిన విషయాలు ఉన్నాయి, కడకు దొంగతనము చేసేవాడికి కూడా కావలసినటువంటి విషయాలు భగవద్గీతలో చెప్పబడినాయి. కనుక ఈ గ్రంథం ఒకరికి ఉపయోగపడుతుంది, ఒకరికి ఉపయోగపడదు అనేటువంటిదేమీ లేదు. అందరికీ ఉపయోగపడేటువంటి గ్రంథం ఏదైనా లోకంలో ఉన్నదా అంటే అది ఒక్క భగవద్గీత మాత్రమే. మొట్టమొదటి విషయం భగవంతుని చేతే చెప్పబడింది గనక గొప్పది. రెండవది అందరికీ ఉపకరించేది కనుక అది గొప్పది. మూడవది లోకంలో ఉన్న మానవ జాతిని కర్తవ్యోన్ముఖులను చేసిన గ్రంథం భగవద్గీత. కర్తవ్యోన్ముఖుడు అంటే తాను చేయవలసిన కర్మను తాను చేయటానికి సిద్ధపడటానికి కావలసిన పాఠాన్ని చెప్పింది. వీళ్ళందరూ నా బంధువులు, వీళ్లను నేను సంహరించడం ఏమిటి, కనుక నేను నిర్వీర్యుణ్ణయ్యానయ్యా, నేను యుద్ధం చేయలేను అని తన యొక్క ధనుర్బాణములను విడిచి వదిలిపెట్టాడు. ఎవరు? అర్జునుడు. అటువంటి వాణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేసింది ఎవరు? మరల యుద్ధం చేయడానికి సిద్ధపడి స్వైరవీర విహారంగా యుద్ధం చేసేటువంటి స్థితిలో నిలబెట్టింది ఎవరు అంటే కృష్ణ పరమాత్మ కాదు, ఆయన చేత బోధింపబడిన భగవద్గీత. ఒకటికి 2 సార్లు విన్నాడు అర్జునుడు. ఒకసారి విన్న తరువాత బావా కొన్ని మరిచిపోయాను, మళ్ళీ చెప్పవయ్యా అంటే మళ్ళీ చెప్పాడు భగవద్గీతని. కనుక భగవద్గీత ద్వారా అర్జునుడు కార్యోన్ముఖుడయ్యాడు, మరల కర్మను చేయడానికి సిద్ధపడ్డాడు. ఎవరికైనా సరే ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు ఆ కార్యోన్ముఖుణ్ణి చేయడానికి కావలసిన విషయాన్ని ఎవరు అందించగలరు అంటే భగవద్గీత అందించగలదు. కనుక ఇన్ని రకాలుగా, ఈ 3 రకాలుగా ఆ భగవద్గీత అంత గొప్పదైనటువంటి గ్రంథం. గురువుగారు, పాండవులు అశ్వత్థామను అవమానించి పంపించేశారు. ఇలా పాండవులు అశ్వత్థామను అవమానించటం ధర్మసమ్మతమేనా? ధర్మసమ్మతమే. 3 కారణాలు ఉన్నాయి దానికి. మొట్టమొదటి కారణం, బ్రాహ్మణుడు విద్యను అధ్యయనం చేయాలి, అధ్యాపనం చేయాలి. అధ్యయనం చేయటం అంటే తాను నేర్చుకునుట, అధ్యాపనము అంటే తన విద్యను ఇతరులకు చెప్పుట, అంతవరకే చేయాలి. కానీ అతడు యుద్ధ రంగంలో పాల్గొని యుద్ధం చేయటం అతడు చేసినటువంటి అధర్మం. దుర్యోధనుని పక్షాన ఉన్నాడు గనక అతడు రమ్మనమన్నాడు గనక వచ్చేశాడు, యుద్ధం చేశాడు. అతడే కాదు, అతని తండ్రి ద్రోణాచార్యుడు చేసింది కూడా దోషమే. యుద్ధం చేయటం తప్పు. యుద్ధ విద్యలన్నీ నీవు అధ్యయనం చేయవచ్చు, నేర్పవచ్చు తన వద్దకు వచ్చినటువంటి విద్యార్థికి, కానీ ప్రాక్టికల్గా యుద్ధం చేయటం అనేటువంటిది మాత్రం ధర్మం కాదు.
అశ్వత్థామ పనిచేశాడు. ఇది మొదటి అధర్మం. రెండవ అధర్మం, గుడారాలలో ఉన్నటువంటి తన యొక్క తండ్రిని అక్రమంగా పాండవులు సంహరించారు అనేటువంటి భావన చేత భూమి మీద పాండవులే లేకుండా చెయ్యాలి, అపాండవం చెయ్యాలి అని భావించాడు. ఒక వ్యక్తిని లేకుండా చెయ్యాలి అని ఇంకొక వ్యక్తి భావించడం అనేటువంటిది దుర్మార్గం. అతన్ని భూమి మీద లేకుండా చేసేటువంటి హక్కు ఎవ్వరికీ లేదు, భగవంతుడికి కూడా లేదు. అతడు పొందవలసిన అనుభవం ఏదైతే ఉన్నదో వాటినన్నిటినీ అనుభవించిన తరువాతనే ఈ శరీరం పతనం అవుతుంది. అప్పటిదాకా ఈ శరీరం ఉంటుంది. ఎంత వార్ధక్యాన్ని పొందినా, ఎన్ని రకాలైన వ్యాధులు కలిగినా తాను అనుభవించవలసిందంతా అనుభవించేంత వరకు, ఆయుర్దాయం ఉన్నంత వరకు ఆ దేహం ఉంటుంది. దాన్ని మధ్యలోనే పంపించాలి అని అనుకోవటం అధర్మం. కనుక పాండవులే లేకుండా చెయ్యాలి, అపాండవం చెయ్యాలి అని అనుకోవటం అధర్మం. ఎవరిది? అశ్వత్థామది. ఇది రెండవ అధర్మం. అయితే పాండవులు లేకుండా చెయ్యాలి అని ఆలోచించిన అశ్వత్థామ వారు నివాసం ఉన్న గుడారముల వద్దకు వచ్చి 5 పడుకుని ఉంటే, వాళ్ళు చిన్నపిల్లలైతే పసిపిల్లలని కూడా చూడకుండా, పోతన గారు భాగవతంలో చెబుతారు, నిదురించు పసికూనల చంపుటకు చేతులెట్లాడెనయ్యా బ్రాహ్మణోత్తమా. పడుకుని నిద్రపోతున్నటువంటి పిల్లల్ని సంహరిస్తావా? ఎంత గొప్పవాడు అయితే మాత్రం. చంపకూడనటువంటి వాళ్ళు 5 ఉన్నారు. శిశూనాం, వృద్ధానాం, స్త్రీనాం, యుద్ధ పరాన్ముఖానాం. ఎవరిని సంహరించకూడదు వీళ్లలో వాడు. శిశువులను సంహరించకూడదు, వృద్ధులను సంహరించకూడదు, స్త్రీలను సంహరించకూడదు, యుద్ధరంగానికి వచ్చి భయపడి వెనుదిరిగి పారిపోయేవాడిని పట్టుకుని సంహరించకూడదు, బ్రాహ్మణుని సంహరించకూడదు. ఇది యుద్ధ నీతి. ఆ ధర్మాన్ని అనుసరించి ఇక్కడ పడుకుని ఉన్నటువంటి వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళను సంహరించకూడదు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా వాళ్లను సంహరించాడు. కనుక అధర్మం. ఈ అధర్మం చేసినటువంటి వాణ్ణి వాస్తవంగా ఏం చేయాలి అంటే సంహరించాలి. బ్రాహ్మణుడు సంహరింప తగనివాడు గనుక అవమానపరిచి పంపితే అది మరణంతో సమానమని ఆ అశ్వత్థామకు ముండనము చేసి అవమానపరిచి పంపించారు. కనుక అశ్వత్థామను అవమానపరచటంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు, సందేహపడవలసినటువంటి ఆవశ్యకత కూడా లేదు. చంపదగిన వాడే, కానీ బ్రాహ్మణుడు గనక చంపకూడదు గనుక నా హంతవ్యోయం మంతవ్య అని చెప్పారు. అతడు చంపదగిన వాడు కాదయ్యా, క్షమించి వదిలేసేద్దాం. అవమానపరిస్తే మరణంతో సమానం బ్రాహ్మణునకు, కనుక అవమానపరిచి పంపాలి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అదే కోరికను ద్రౌపది కూడా కోరుకున్నది, తన పుత్రులు 5 సంహరించినప్పటికీ. ఆ కారణం చేత తప్పకుండా అతన్ని అవమానపరచటంలో ఏ విధమైన సందేహం లేదు, అది దోషము కాదు, అవమానపరచవలసిందే. గురుగారు, ప్రళయాలు అనేవి ఎన్ని విధాలుగా ఉన్నాయి? ఈ కలియుగం కూడా ప్రళయం వల్ల నశిస్తుందా? ఏ యుగమైనా ప్రళయం వచ్చినప్పుడే అంతమవుతుంది. ఈ ప్రళయాలలో మొట్టమొదటిది నిత్య ప్రళయము అని ఉన్నది. ప్రళయములు ఎన్ని విధములు అని కదా ప్రశ్న. నిత్య ప్రళయం మొట్టమొదటిది. ఏమిటా నిత్య ప్రళయం అంటే, ఒక జీవుని యొక్క ఆయుర్దాయం 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు భగవంతుడు నిర్ణయించి పంపించాడు భూమి మీదకి. సుమారుగా 100 సంవత్సరాలు అనుకుందాం. ఆ పుట్టినటువంటి పిల్లవాడికి మొదటి పుట్టినరోజు వచ్చింది అంటే 1 సంవత్సర కాలం గడిచింది. మనం 1 సంవత్సరం వచ్చింది మా అబ్బాయికి అని చెప్పుకుంటాం. అతడి ఆయుర్దాయం 100 సంవత్సరాలైతే అందులో 1 సంవత్సరం తరిగిందా పెరిగిందా? తరిగింది. 1 సంవత్సరం అయిపోయింది.
కనుక అతడి 100 సంవత్సరాల ఆయుర్దాయంలో 1 సంవత్సర కాలము ముగిసింది. అంటే ఆ పుట్టినటువంటి పిల్లవాడు మరణమునకు దగ్గరవుతున్నాడు. ఇప్పుడు 99 సంవత్సరాలే ఆయుర్దాయం అతడికి. 1 సంవత్సరం అయిపోయింది కనుక ఆయుర్దాయం తరిగిందా పెరిగిందా? తరిగింది. అందువల్ల అది ప్రళయం, నిత్య ప్రళయం. 1 రోజు గడిస్తే ఆ 1 రోజు తన ఆయుర్దాయంలో అయిపోయింది. దాన్ని నిత్య ప్రళయము అని అంటాం. ఇవి కాకుండా కాల ప్రళయములు ఉన్నాయి. జరగకూడని విషయాలు లోకంలో జరిగితే మహానుభావులైనటువంటి వాళ్ళు అవమానింపబడితే ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. ఆ విలయ తాండవం వల్ల అనేక రకాలైనటువంటి తుఫాన్లు రావచ్చు, లేదా ఉప్పెన రావచ్చు, అనేక రకాలైన ప్రళయములు రావచ్చు. అప్పుడప్పుడు ఎక్కడెక్కడ అధర్మం జరిగిందో ఆయా ప్రాంతములను ఆ ప్రళయం ముంచి వేస్తుంది, కడిగి వేస్తుంది. దాన్ని కాలప్రళయము అని అంటాం. యుగ ప్రళయము, ఒక యుగం అయిపోగానే ప్రళయం వస్తుంది. ఆ ప్రళయం వచ్చింది కనుక మొత్తం అంతా మునిగిపోదు, కొంతవరకే ఉంటుంది. పరిపూర్ణమైనటువంటి బ్రహ్మ ప్రళయము అని అంటాం. ఆ బ్రహ్మ ప్రళయం ఎప్పుడు వస్తుంది అంటే మహాయుగము అయిపోయిన తర్వాత వస్తుంది. ఒక మహాయుగంలో 4 యుగాలు ఉంటాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 కలిపి ఒక మహాయుగం. ఆ మహాయుగం అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ప్రళయమే బ్రహ్మ ప్రళయం. ఇలా 5 రకాలుగా ఉన్నది ప్రళయం. నిత్య ప్రళయం, కాల ప్రళయం, అత్యంతిక ప్రళయం, యుగ ప్రళయం, బ్రహ్మ ప్రళయం. ఆ యుగం అయిపోగానే వచ్చేటువంటి ప్రళయాన్ని యుగ ప్రళయం అంటాం. ప్రళయం వల్ల యుగం అయిపోదు, యుగం అయిపోయిన తర్వాతే ప్రళయం వస్తుంది. కనుక ఈ 5 రకాలైన ప్రళయాలు ఉన్నాయి. మనం రోజు ప్రళయాన్ని చూస్తూనే ఉన్నాం. నిత్య ప్రళయం అది. కాలప్రళయాన్ని చూస్తున్నాం. అనేక రకాలు అయినటువంటి వ్యవస్థలు లోకంలో కనబడుతున్నాయి మనకు. అట్లాగే యుగ ప్రళయం ఉంటుంది, అలాగే బ్రహ్మ ప్రళయం కూడా ఉంటుంది. గురుగారు, రావణుడికి 10 తలలు కలిగి ఉండడం వల్ల దశకంఠుడు అయ్యాడు. ఇలా ఓ వ్యక్తి 10 తలలు కలిగి ఉండటం సాధ్యమేనా? ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? లోకంలో అసాధ్యమైనది ఏదీ లేదమ్మా, అన్నీ సాధించవచ్చు. ఈ మధ్య మనం వార్తాపత్రికలో చదివాం, కొద్ది కాలం క్రితం, మరీ ఈ మధ్య అంటే రోజుల క్రితం కాదు, 11 ఏళ్ల పిల్ల 2 కాళ్ళు కాకుండా 1 కాలు మాత్రమే కలిగి ఉండి హిమాలయ పర్వతాలు అధిరోహించినట్టుగా మనం వార్తాపత్రికలో చదివాం. అనేక రకాలు ఈ అవయవాలన్నీ సక్రమంగా ఉన్నవాడే ఆ హిమాలయ పర్వతాలకు నడిచి వెళ్ళలేకపోతున్నాడు. అటువంటిది పట్టుదల కలిగి ఈ పని తప్పక నేను సాధించాలి అని అనుకున్నప్పుడు ఆ పిల్ల చేయగలిగింది. 11 ఏళ్ల పిల్ల, ఒక స్త్రీ చేసింది. కనుక అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. మనం అప్పుడప్పుడు అక్కడక్కడ చూస్తున్నాము, 2 తలలతో కలిగారని, 3 కళ్ళతో కలిగారని హాస్పిటల్స్లో, పేపర్లో, న్యూస్ పేపర్లో పడుతున్నాయి మనకు. ఆ కాలం నాడు దశకంఠుడు ఇలా కలుగుతాడా అంటే, దశకంఠుడు జన్మించినప్పుడే 10 తలలతో జన్మించాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. రావణ జననాన్ని చెప్పినటువంటి వాల్మీకి 10 తలలతో పుట్టాడు అనే చెప్పాడు. వాల్మీకి చెప్పిందే సత్యము అంటానికి కారణం ఏమిటయ్యా, ఎలా చెప్పగలుగుతామంటే, నీవు రామాయణాన్ని రచించవయ్యా, ఎక్కడ ఏ విషయం ఎలా జరిగిందో నీకు నీ కళ్ళ ఎదురుకుండా కనపడుతుంది, దాన్ని చూచి రచించవయ్యా అని బ్రహ్మదేవుడు వాల్మీకి వరం ఇచ్చారు. కనుక వాల్మీకి రచించినటువంటి రామాయణం అంతా దర్శనీయమైనదే కానీ ఊహా ప్రపంచం కాదు రామాయణం. అనేక మంది
మనకుండేటువంటి అరిషడ్వర్గములు 6 తలలని, మనోబుద్ధి చిత్త అహంకారములు అనే 4 తలలని. అరిషడ్వర్గములు అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు. మనోబుద్ధి చిత్త అహంకారములు ఆ 6 ఈ 4 కలిపి 10 తలలుగా అతడిలో ఈ 10 లక్షణాలు ఉన్నాయి అని చెప్పడానికే దశకంఠుడు అన్నారు. కానీ వాస్తవంగా 10 తలలు లేవు అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ అతడికి 10 తలలు ఉన్నాయి. కావాలి అనుకున్నప్పుడు 10 తలలను పొందుతాడు. అక్కరలేదు అనుకున్నప్పుడు ఒక్క శిరస్సుతోనే ఉంటాడు. అటువంటి శక్తి కూడా భగవంతుడు అతనికి అందించాడు. ఇవన్నీ దేనివల్ల వచ్చినాయి అంటే అతడు గత జన్మలో చేసినటువంటి తపస్సు వల్ల, ఆ తండ్రి కోరుకున్నటువంటి కోరిక వల్ల ఆ రావణాసురుడు అన్ని తలలతో కలిగాడు. అంతే తప్ప వాటి వెనుక ఆంతర్యము, వేదాంత భావము ఇవన్నీ మన ఊహలే తప్ప వాస్తవానికి అతడికి 10 తలలు ఉన్న మాట సత్యం. అంతేకాదు ఆ ఈశ్వరుని గురించి యజ్ఞం చేసేటప్పుడు ఒక్కొక్క అనువాకానికి నమకంలో 11 అనువాకాలు ఉన్నాయి. ఒక్కొక్క అనువాకానికి ఒక్కొక్క శిరస్సుని హోమం చేశాడు. ఆ తలలు తీసి హోమంలో వేశాడు రావణాసురుడు. 10 అనువాకాలకు 10 తలలు వేశాడు. అతడు వేసినట్టుగా చెప్పబడి ఉన్నది. పురాణాలే ఆధారం. పురాణాలు ఇవన్నీ కట్టుకథలు అంటానికి వీల్లేదు. పురాణ ఇతిహాసాభ్యాం వేదం సముపబృంహయేత్ అని చెప్పింది. వేదములే పురాణములుగా ఇతిహాసములుగా అవతరించినాయి అని దాని అర్థం. వేదమును అసత్యం అనేటువంటి వారెవ్వరూ లేరు లోకంలో. వేదమే ఆధారం అన్నిటికీ కూడా. మన ఊపిరి తీసుకుని వదిలేటువంటి విధానం కూడా వేదమే చెప్పింది. ప్రాణాయామము అంటారు దాన్ని. కనుక వేద విహితమైనటువంటివే పురాణములు. పురాణములలో చెప్పబడినటువంటి విషయమే కనుక అతడికి 10 తలలు ఉన్నాయి. 10 తలలతోనే అవతరించాడు. ఆ 10 తలలు కూడా హోమం చేశాడు. మళ్ళీ ఆ ఈశ్వరుని వరం చేత 10 తలలు అతడు పొందాడు. గురుగారు, గాయత్రి మాత వేద స్వరూపిణి అయినా స్త్రీలకు వేద విద్యార్హత ఎందుకు లేదు? వేద విద్యార్హత స్త్రీలకు లేకపోవటం అనేది లేదమ్మా, ఉన్నది. కానీ ఇప్పుడు వేద విద్యార్హత లేదు స్త్రీలకు. ఇప్పుడు పూర్వం వేద విద్యార్హత ఉన్నది ఒకప్పుడు. కలియుగంలో కూడా ఒకప్పుడు ఉన్నది. మనకు చక్కని ఉదాహరణ శంకర భగవత్పాదుల వారి యొక్క చరిత్ర కనుక మనం అధ్యయనం చేసినట్లయితే, శంకర భగవత్పాదుల వారు మండన మిశ్రుడు అనేటువంటి ఒకానొక నైష్ఠికుడైన బ్రాహ్మణునితో వాదమునకు వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు మధ్యలో వారిద్దరిలో ఎవరు గొప్పవారో తేల్చవలసినది ఎవరు అంటే ఆ మండన మిశ్రుని భార్య, ఆమె పేరు ఉభయ భారతి. ఆవిడ న్యాయ నిర్ణేతగా ఉన్నది. శంకర భగవత్పాదుల వారికి మండన మిశ్రునకు వీరిద్దరిలో ఎవరు గొప్ప విద్యావేత్తలు అని చెప్పడానికి న్యాయ నిర్ణేతగా ఉన్నది ఎవరు అంటే మండన మిశ్రుని భార్య. ఏమీ చదువు లేనటువంటి ఆవిడ న్యాయ నిర్ణేతగా ఎట్లా ఉంటుంది? కనుక వేద విద్యార్హత ఉన్నది. లేకుండా ఎందుకు చేశారు అంటే ఆనాటి వరకు స్త్రీలకు ఋతుదోషము లేదు. ఆ తరువాత స్త్రీలకు ఋతుదోషం కలిగింది. ఆ ఋతుదోషం కలగటం అనేది ఏ క్షణంలో కలుగుతుందో ఆ కలిగినటువంటి స్త్రీకే తెలియదు. గనుక ఆ వేదం చదివేటప్పుడు ఆ ఋతుదోషం కలగకూడదు. గనుక ఈ ఋతుదోషాన్ని నిమిత్తంగా చేసుకుని వేద విద్యార్హత లేదు అని చెప్పారే తప్ప ఆడవాళ్ళు ఆ వేదం చదవకూడదు అనేటువంటి ఉద్దేశంతో కాదు, పురుష ఆధిక్యత భావంతోనూ కాదు. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదములమ్మా. శ్రీమాత్రే నమః.
ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.